వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ భారతదేశం యొక్క అంతర్జాతీయ ప్రతిష్టని పెంచేటువంటి ఒక పరిణామం జరిగిందండి. అదేమిటంటే ఖతార్ అనేటువంటి గల్ఫ్ దేశంలో జైల్లో మగ్గుతున్నటువంటి 8 మంది ఇండియన్ నేవీకి చెందినవారు, అంటే ఇండియన్ నేవీ నుంచి రిటైర్ అయిన వారు ఎవరైతే గూఢచర్యం ఆరోపణల మీద అక్కడ ఉరి శిక్షకి గురి కాబడ్డారో వాళ్ళని విడుదల చేయించడంలో భారతదేశం విజయం సాధించింది. ఇది చాలా వెల్కమ్ డెవలప్మెంట్ అండి. ఈ మధ్యకాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అంతర్జాతీయంగా సాధించినటువంటి ఒక డిప్లొమాటిక్ విక్టరీ అని చెప్పొచ్చు దీన్ని. ఏమిటి దీని వెనక కథ అంటే, ఖతార్ అనేటువంటి దేశంలో చాలామంది భారతీయులు పనిచేస్తుంటారు. గల్ఫ్ దేశాలన్నింటిలో పనిచేస్తారు. ఖతార్లో కూడా చిన్న దేశం చాలా. ఆ దేశంలో 8 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. అందులో ఒక కంపెనీలో భారతదేశంలో ఇండియన్ నేవీలో పనిచేసి రిటైర్ అయినటువంటి 8 మంది వ్యక్తులు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. నేవీ సేలర్స్ వీళ్ళంతా కూడా. వీళ్ళని పోయిన సంవత్సరం ఖతార్ దేశం గూఢచర్యం ఆరోపణల మీద జైల్లో వేసిందండి. జైల్లో వేయడమే కాదు, ఆ వెంటనే ఆ కింది కోర్టులో విచారణ జరిపి వాళ్ళందరికీ కూడా ఉరిశిక్ష విధించింది. ఇది అప్పట్లో దిగ్భ్రాంతి కలిగించింది. ఇలా ఎలా జరిగిందని, అసలు వాళ్ళ మీద ఉన్నటువంటి గూఢచర్యం ఆరోపణలు ఏమిటి, అసలు ఆ కోర్టులో విచారణ ఎట్లా జరిగింది, ఇవన్నీ కూడా ఏమీ తెలియవు బయట ప్రపంచానికి. కారణం ఏంటంటే ఖతార్ కానివ్వండి, ఈ గల్ఫ్లో ఉన్నటువంటి అన్ని దేశాలు కానివ్వండి, ఇక్కడ రాజకుటుంబాలే పరిపాలిస్తాయి. అక్కడ ప్రజాస్వామ్యం లేదు. కాబట్టి ఏ విషయం కూడా బయటికి తెలియదు, బయటికి అడిగేటువంటి అవకాశం కూడా ఉండదు. అందువల్ల భారతదేశం అప్పట్లో ఇమీడియట్గా రియాక్ట్ కాల. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రియాక్ట్ కాకుండా పబ్లిక్గా అంతర్గతంగా వాళ్ళతోటి చర్చలు జరిపి దీన్ని ఏదో విధంగా పరిష్కరించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. వీళ్ళు చేసిన గూఢచర్యం ఏంటి అనే విషయాలు పూర్తిగా తెలియదండి. కానీ అప్పట్లో కొన్ని విదేశీ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం వీళ్ళు ఇజ్రాయేల్కి కొంత రహస్య సమాచారాన్ని ఏదో అందజేశారు, ఖతార్ దేశానికి చెందినది అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. అయితే అప్పట్లో ఇంకొక మాట ఏమొచ్చిందంటే, ఇజ్రాయేల్కి అక్కడ పాలస్తీనాలో ఉన్నటువంటి గాజా అనే ప్రాంతంలో జరుగుతున్నటువంటి యుద్ధం గురించి తెలుసు అందరికీ, అది కొనసాగుతోంది ఇప్పటికీ కూడా. ఆ నేపథ్యంలో భారతదేశం కొంత ఇజ్రాయేల్కి కూడా సపోర్ట్ చేసింది. ట్రెడిషనల్గా భారతదేశం పాలస్తీనా ప్రజలకి ఎప్పుడూ కూడా సాలిడారిటీని ప్రకటిస్తూ వచ్చింది, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా. కానీ ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ దేశంతో సంబంధాలు బాగా మెరుగుపడిన విషయం తెలుసు మనకి. ఆ నేపథ్యంలో ఎటో ఒకవైపు కాకుండా కొంచెం న్యూట్రల్గా మాట్లాడడానికి ప్రయత్నించింది ఇండియా ఈ యుద్ధానికి సంబంధించి. ఈ గాజాలో జరుగుతున్నటువంటి హమాస్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో పాలస్తీనాలో 2 ప్రాంతాలండి. ఒకటేమో వెస్ట్ బ్యాంకు, ఇంకోటి గాజా. ఈ 2 వేరువేరుగా ఉంటాయి భూభాగాలు, కానీ ఈ రెండింటిని కలిపే మనం పాలస్తీనా అని అంటారు. అందులో గాజా అనేది ఒక స్ట్రిప్, అది ఇజ్రాయెల్లోనే ఉంటుంది, ఇజ్రాయెల్లో ఒక భాగం అన్నమాట. అయితే దాన్ని హమాస్ అనేటువంటి సంస్థ పరిపాలిస్తోంది. హమాస్ దాడులు, ఆ తర్వాత యుద్ధం జరుగుతున్న సంగతి తెలుసు. ఆ నేపథ్యంలో భారతదేశం ఇజ్రాయెల్ కొంత మద్దతు ప్రకటించింది అనేటువంటి కోపంతో భారతదేశం మీద పరోక్షంగా ఒత్తిడి తీసుకురావడం కోసం ఖతార్ ఈ విధంగా చేసింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. యాక్చువల్గా ఈ పాలస్తీనా హమాస్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఖతార్ పాత్ర కూడా చాలా ఉందండి. ఖతారే మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఖతార్కి ఈ పాలస్తీనా సంస్థలతోటి నాయకత్వంతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో అది ఒక వెర్షన్, అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ అయితే ఇటువంటి ఘటన జరిగినప్పుడు ఏమీ చేయడానికి వీల్లేదండి. చాలా నిస్సహాయంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది భారతదేశానికి. 8 మందికి ఉరిశిక్ష విధిస్తే ఏం చేయాలి? అయితే ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కానివ్వండి, ఆ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జయశంకర్ కానివ్వండి, వీరు గత కొంతకాలంగా ఇటువంటి విషయాల్లో చాలా మెలకువగా, చాలా రిసోర్స్ఫుల్గా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు మరి ఏం జరిగినాయో తెలియదు అంతర్గతంగా. అవన్నీ ఫలించి హఠాత్తుగా నిన్న ఈ 8 మందిని రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి ఖతార్ అమీర్ అంటారు కదా, అక్కడ రాజుగారు అన్నమాట, ఖతార్ అమీర్ ప్రకటించారు. అంతకుముందు ఏమైందంటే కింది కోర్టు వీళ్ళందరికీ ఉరిశిక్ష విధిస్తే ఆ తర్వాత అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే అప్పీల్ చేసుకుంటే ఆ పై కోర్టు వీళ్ళకి యావజ్జీవ
కారాగారం విధించిందండి శిక్ష. అయితే ఇదంతా కూడా 2023లో జరిగింది. ఆరోపణలేమో 2022లోనివి. ఇప్పుడు తాజాగా నిన్న ఖతార్ నుంచి ఈ అనౌన్స్మెంట్ వెలువడింది, వీళ్ళందరినీ రిలీజ్ చేస్తున్నామని. ఆ వెంటనే మన ఖతార్లో ఉన్నటువంటి భారతదేశ దౌత్య కార్యాలయం వాళ్ళందరినీ తీసుకొచ్చి విమానంలో ఎక్కించి ఢిల్లీకి పట్టుకొచ్చారండి. సో అంతర్జాతీయంగా ఖచ్చితంగా ఇది ఒక గొప్ప డిప్లొమాటిక్ విక్టరీ అని చెప్పాలి. 8 మంది ప్రాణాలని ఏ విధంగా కాపాడారు అనేది తెలియదు, ఏ రకంగా మాట్లాడుకున్నారు, ఏం జరిగింది లోపల అనే విషయాలు తెలియవు. కానీ ఫలితం మాత్రం చాలా పాజిటివ్ డెవలప్మెంట్. 8 మందిలో ఒకరు యాక్చువల్గా ఏపీకి చెందిన వారు ఉన్నారండి, సుగుణాకర్ అని చెప్పి. ఈయన విశాఖవాసి అట. వీళ్ళు కాకుండా ఇక దేశానికి చెందినటువంటి అనేక మంది క్యాప్టెన్స్ అట వీళ్ళు. నేవీలో సౌరభ్ వశిష్ఠ్, నవ్ తేజ్గిల్, అలాగే కమాండర్లు అట నేవీలో బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్పాల్, శైలర్ రాగేష్. వీళ్ళలో ఒక్కళ్ళు మాత్రమే శైలరు, మిగతా వాళ్ళంతా నేవీలో ఉన్నతాధికారులు. అంటే అక్కడ కొంతకాలం పనిచేసి తర్వాత బయటకు వస్తారు కదా మిలిటరీ నుంచి, అట్లా బయటకు వచ్చిన వాళ్ళు. సో ఆ రకంగా అంతర్జాతీయంగా భారతదేశం యొక్క ప్రతిష్టని ఈ డెవలప్మెంటు ఇనుముడింపజేసిందండి, అందులో ఏ రకమైన సందేహం లేదు. ఈ మధ్యకాలంలో కొంత విమర్శలు వచ్చినాయి. నరేంద్ర మోదీ గారు ఈ విదేశాంగ విధానంలో కొంచెం అగ్రెసివ్గా పోవడం వల్ల చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా కొంత శత్రుత్వాన్ని పెంచుకున్నాయని. ఆ నేపథ్యంలో ఈ డెవలప్మెంట్ జరిగింది. సో అట్లా చూసినప్పుడు ఇది ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి ఆయన గవర్నమెంట్ యొక్క విజయంగానే పరిగణించాలి. 8 మంది నేవీ మాజీ అధికారుల్ని మరి ఉరిశిక్ష బారిన పడకుండా రక్షించే వాళ్ళని దేశానికి తీసుకొచ్చినందుకు. ఇక మరొక అంతర్జాతీయ డెవలప్మెంట్ అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. పాకిస్తాన్లో ఎన్నికలు జరిగినాయండి. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో కానివ్వండి, ఈవెన్ మన దేశంలో కూడా ఎన్నికలు రాను రాను ఎలా మారిపోతున్నాయి అనేది మనకి పాకిస్తాన్ చూస్తే అర్థమవుతోంది. చాలామంది ఆందోళన ఏంటంటే పాకిస్తాన్ పరిస్థితే వస్తుందా ఏంటి ఇండియా కూడా అని. ఎందుకంటే పాకిస్తాను 1947 నుంచి కూడా మధ్యలో ప్రజాస్వామ్య పాలన ఉంది, కానీ ఓవరాల్గా మిలిటరీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఉన్నది. ఎక్కువ కాలం పాటు అక్కడ సైన్యమే పరిపాలించింది. 2008లో ఈ మధ్యకాలంలో మళ్ళీ ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరణ జరిగిందండి. ఆ తర్వాత నుంచి ఎవరో ఒకళ్ళు ప్రధానమంత్రులు అవుతున్నారు. అది కూడా సక్రమంగా నడవడం లేదు, కానీ కనీసం పైకి చూడడానికి ఒక ఎన్నికలు జరగడం, ఆ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఎవరో ప్రధానమంత్రి కావడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ సైన్యం కనుసన్నల్లోనే నడుస్తున్నారు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా కూడా. నిన్న ఒకటి చూశాను నేను, ఒక మీమ్ లాంటిది. అదేంటంటే పాకిస్తానీ సైన్యం ఏ యుద్ధమో గెలవలేదు, ఏ ఎన్నిక ఓడలేదు అని. అంటే పాకిస్తాన్ సైన్యం వాళ్ళు ఏ యుద్ధం చేసినా ఓడిపోతుంటారు ఎప్పుడు, కానీ నిజానికి ఎన్నికలతో సంబంధం లేదు వాళ్ళకి. కానీ దేశంలో జరిగే ఎన్నికలన్నీ కూడా పాకిస్తానీ సైన్యం యొక్క కనుసన్నల్లోనే జరుగుతున్నాయి అని చెప్పడం అన్నమాట దాని ఉద్దేశం. వాళ్ళు ఎవరు ప్రధాని కావాలంటే వాళ్ళు ప్రధాని అవుతారు అంతే. ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో ఏమైందంటే ఇమ్రాన్ ఖాన్ అందరికీ తెలిసిన వ్యక్తి, అంతర్జాతీయ క్రికెటర్. ఆయన పార్టీ పెట్టాడు కదా, పీటీఐ దాని పేరు, ఆ పార్టీ పేరు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. తర్వాత ఆయన మధ్యలో బలవంతంగా దించారు అక్కడ జరిగిన అనేక పరిణామాల వల్ల. దించిన తర్వాత ఆయన మీద అనేక కేసులు పెట్టి ఈ మధ్యకాలంలో జరుగుతున్నది ఇది అన్ని. ఎందుకు చెప్పారంటే అంతర్జాతీయంగా చాలా చోట్ల జరుగుతుంది ఎట్లా అని, భారతదేశంలో కూడా జరుగుతోందని. అదేంటంటే రాజకీయ ప్రత్యర్థుల్ని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని అనర్హులుగా ప్రకటించి వాళ్ళని ఎన్నికల రంగంలో లేకుండా చేయడం అనేది ఈ మధ్యకాలంలో మొదలైందండి. ఇది కొత్త రకం ప్రజాస్వామ్యం అన్నమాట. అది మనం దేశంలో చూస్తున్నాం. చాలామంది మీద సిబిఐ కేసులని ఆ కేసులని పెట్టి జైల్లో పెట్టడం లాంటివి. ఇంకా అది మొదటి దశలోనే ఉంది. అది తర్వాత ఇంకా డిస్క్వాలిఫై చేయటం, ఎన్నికల్లో పోటీ చేయకుండా వ్యక్తుల్ని, ఆ తర్వాత పార్టీలను కూడా చేయొచ్చు. పాకిస్తాన్లో అదే జరిగింది. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ని ఆయన మీద కేసులు పెట్టారండి. దాదాపు 200 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికీ 3-4 కేసులు తీర్పులు వచ్చినాయి. ఈ 3-4 కేసుల్లోనూ మిలిటరీ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ కోర్టులన్నీ కూడా వీళ్ళు జైలు శిక్ష విధించారు. ఆయనకి 30-40 ఏళ్ళు పైనే విధించినట్టున్నారు. దాంతో పాటుగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్ ఖాన్ని డిస్క్వాలిఫై చేశారండి, ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిని. రెండవది, ఆయన పార్టీకి బ్యాట్ గుర్తు ఎన్నికల్లో, ఆ బ్యాట్ గుర్తు లేకుండా అసలు ఒక పార్టీగా ఉండటానికి వీల్లేదు మీరని చెప్పి కూడా అక్కడ
మరి ప్రభుత్వం ప్రకటించింది. దాంతో మొన్న ఫిబ్రవరి 8న జరిగినటువంటి ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పోటీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది, ఒక పార్టీ సింబల్ పెట్టుకొని అభ్యర్థులతోటి. అందువల్ల అంతకుముందు ఎవరైనా అయితే అభ్యర్థులు ఎంపిక చేశారో జైల్లో ఉండే ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడండి. వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వచ్చిందండి. ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా ఎక్కువ సీట్లు ఇమ్రాన్ ఖాన్కే వచ్చినాయి. అంటే ఆయన బలపరిచినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులకే వచ్చినాయి. మరి దాదాపు 93 నుంచి 100 స్థానాలు వచ్చినాయి అంటున్నారు. ఎందుకంటే ఇండిపెండెంట్లు కదా, నంబర్ కూడా కరెక్ట్గా తెలియదు. 169 స్థానాలు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చండి పాకిస్తాన్లో. ఆయనకే 100 సీట్ల వరకు వచ్చినాయి, ఆయన బలపరిచినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులకి. ఆ తర్వాత మరొక 2 ప్రధాన పార్టీలు ఉన్నాయి అక్కడ. ఒకటి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, అందరికీ తెలుసు, పిఎంఎల్ అని చెప్పి ఉంది ఆయనకు పార్టీ. ఆ పార్టీ, ఆ తర్వాత అందరికీ తెలిసినటువంటి బేనజీర్ భుట్టో వారి పార్టీ. బేనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో దానికి అధ్యక్షుడు, వాళ్ళ పార్టీ. అది దాని పేరు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ. అది కూడా ఎప్పటి నుంచో ఉంది కదా. వాళ్ళిద్దరికీ కూడా తక్కువ వచ్చినాయండి. సెకండ్ లార్జెస్ట్ పార్టీగా నవాజ్ షరీఫ్ పార్టీ వచ్చింది, వాళ్ళకి 73 సీట్లు వచ్చినాయి. బిలావల్ భుట్టో పాకిస్తానీ పీపుల్స్ పార్టీకి 53 సీట్లు వచ్చినాయి. సో వీళ్ళిద్దరూ కలిసినా కూడా 130 సీట్ల కంటే తక్కువే ఉన్నాయట. కాబట్టి మిలిటరీ వాళ్ళు ఇప్పుడు నవాజ్ షరీఫ్ని బలపరుస్తున్నారట. కాబట్టి ఇండిపెండెంట్లు, మిగతా వాళ్ళు, చిన్న చిన్న పార్టీలు, వీళ్ళందరినీ కూడా చెప్పి వాళ్ళని మీరందరూ వెళ్ళి కలవండి నవాజ్ షరీఫ్తో అని. అలాగే నవాజ్ షరీఫ్ తోటి బిలావల్ భుట్టో పాకిస్తానీ పీపుల్స్ పార్టీని కూడా కలవమని చెప్పారట. సో వాళ్ళని మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పాకిస్తానీ సైన్యం అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేవి వార్తలండి. కాబట్టి ఇమ్రాన్ ఖాన్కి జైల్లో ఉన్నప్పటికీ, ఆయన పార్టీ గుర్తింపును రద్దు చేసినప్పటికీ, ఆయన పార్టీ సింబల్ బ్యాట్ని కూడా రద్దు చేసినప్పటికీ, ఆయన బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు అంటే పాకిస్తానీ ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తున్నారు అనేది స్పష్టం. అయినా కూడా సైన్యానికి ఇష్టం లేదు కాబట్టి ఆయన పక్కకి తోసి ఇప్పుడు నవాజ్ షరీఫ్ని పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎంపిక చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ మేరకి పాకిస్తానీ సైన్యం వాళ్ళు ఆదేశించారట బిలావల్ భుట్టోని వీళ్ళని, నువ్వు వెళ్ళి నవాజ్ షరీఫ్తో కలువు, అతనికి సమర్థన ఇవ్వు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు బిలావల్ భుట్టోని ప్రైమ్ మినిస్టర్ చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అది అన్నిటికంటే చిన్న పార్టీ అయినా కూడా, ఎందుకంటే వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు కాబట్టి. 3 ఏళ్ళు మీకు, 2 ఏళ్ల మాకు అని చెప్పి ఈనాడులో ఈ వార్త వచ్చిందండి. సో ఓవరాల్గా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అయితే మళ్ళీ ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం లేదు. అయితే ఇక్కడ మనకి ఆసక్తికరమైన అంశం, గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతోందండి. అదేమిటంటే, ప్రజాస్వామ్యం అనేది ఒక ముసుగు మాత్రమే. ఎన్నికలు జరపాలి కాబట్టి జరుపుతున్నారు, కానీ ఆ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పక్షపాతం లేకుండా, డైల్యూట్ కాకుండా జరగడం లేదు. ఆ ఎన్నికల ఆ ప్రజాస్వామ్య ప్రక్రియ ముసుగు వేసి తమకు కావాల్సిన వాళ్ళని, ఆ ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరైతే ఉన్నాయో ఆ దేశాల్లో వాళ్ళు ఎంపిక చేస్తున్నారు. అది భారతదేశంలో కూడా జరుగుతోంది. భారతదేశంలో ఇక్కడ సైన్యానికి ఇక్కడ చోటు లేదనుకోండి అదృష్టవశాత్తు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, కేంద్రంలో బీజేపీ కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ పార్టీలు కావచ్చు, వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టి, వాళ్ళని జైల్లో పెట్టి, వాళ్ళని ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తున్నారండి ప్రస్తుతం. ఇది మొదటి దశ. ఆ తర్వాత దశలో వీళ్ళ మీద కేసులు పెట్టి జైలు నుంచి బయటికి రాకుండా చేయడం, ఆ తర్వాత వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం, ఎన్నికల్లో పోటీ చేయకుండా వాళ్ళ పార్టీల గుర్తింపును కూడా రద్దు చేయడం, ఇట్లాంటి పరిణామాలు కూడా భారతదేశంలో కూడా ముందు జరుగుతాయా అనేటువంటి భావన ఉంది. ఇప్పుడు ఏం జరుగుతోంది? ప్రజాస్వామ్యయుతంగానే పార్టీల యొక్క గుర్తింపులు పోతున్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే శివసేన, అలాగే ఎన్సీపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ది, ఎవరైతే పార్టీలు ఉన్నాయో ప్రాంతీయ పార్టీలు, ఆ పార్టీ ఒరిజినల్ నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు చీలిక వర్గానికి ఇవాళ కోర్టులు కూడా గుర్తింపులు ఇస్తున్నాయి. అంటే అసలు ఒరిజినల్ పార్టీ పోతోంది. సో అది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ రకమైన పరిణామాలు అన్ని చోట్ల జరుగుతున్నాయి, మన దేశంలో కూడా జరుగుతున్నాయి అనేది. ఇక జాతీయ పరిణామం ఒకటి జరిగిందండి. ఇదేమిటంటే, ఈ మధ్యకాలంలో ఇట్లాంటివి జరుగుతున్నాయి. తమిళనాడులో బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ గారు, ఈయన పేరు ఆర్ఎన్ రవి అండి, గత కొంతకాలంగా అన్ని బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి బీజేపీ అపాయింట్ చేసిన గవర్నర్లు,
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్టుగా కాకుండా వాళ్ళు సొంతంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశంలో ప్రసంగానికి సంబంధించి నేను ఇది చదవను అన్నట్టు ఆయన గవర్నర్ గారు. నేను చదవనని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో చెప్పిన చాలా అంశాలను నైతిక కారణాలతో నేను అంగీకరించలేదు. వాటి విషయంలో నేను తీవ్రంగా విభేదించాను. ప్రసంగంలో వాటిని పేర్కొంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. అందుకే ఈ ప్రసంగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను అంటూ గవర్నర్ సభ నుంచి వెళ్ళిపోయారు. గత ఏడాది కూడా ప్రసంగం విషయంలో గవర్నర్ ఇలాగే వ్యవహరించారు. ఇది చాలా డిస్టర్బింగ్ ట్రెండ్ అండి. ఎందుకంటే మన రాజ్యాంగంలో గవర్నర్కు ఉన్నటువంటి పాత్ర చాలా పరిమితమైనది. ఆయన ఒక రాజ్యాంగబద్ధ పదవే కానీ ఆ పదవికి ఎటువంటి అధికారాలు కల్పించాల రాజ్యాంగంలో ఉద్దేశపూర్వకంగానే. ఎందుకంటే ముందే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కాబట్టి, పార్లమెంటరీ వ్యవస్థ కాబట్టి ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలే పరిపాలించాలి. వాళ్ళ నిర్ణయమే అంతిమ నిర్ణయం. ఎవరో పైనుంచి అపాయింట్ చేసినటువంటి ఒక రబ్బర్ స్టాంపు నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు అనేది రాజ్యాంగంలో స్పష్టంగా ఉందండి. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇప్పుడు బీజేపీ కానివ్వండి, కేంద్రంలో ఉండి తమ ఏజెంట్లుగా గవర్నర్లను అక్కడ అపాయింట్ చేసి తమ పార్టీ వాళ్ళని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు గురి చేయటం, వీళ్ళకేదో విచక్షణాధికారం ఉన్నట్టుగా ప్రవర్తించడం చేస్తున్నారండి. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం. గవర్నర్ గారు ఇట్లా చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఆయనకి ఏదన్నా చిన్న చిన్న అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వంతో అంతర్గతంగా మాట్లాడుకోవాలి. కానీ బయటకు వచ్చి నేను గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్పీచ్ని నేను చదవనని చెప్పి అంటే వాస్తవానికి అది ఒక రాజ్యాంగ విచ్చిత్తి అండి. అది రాజ్యాంగ విచ్చిత్తి జరిగినట్టు అక్కడ. దాన్ని మరి సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన చదవనని వెళ్ళిపోతే ఏంటి? ఆయన చదివినా చదవకపోయినా సరే అదే బడ్జెట్ అసెంబ్లీలో ఆమోదం పొందుతుంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బడ్జెట్ని కాదని గవర్నర్ గారు కొత్తగా బడ్జెట్ని ఏమన్నా ఇంప్లిమెంట్ చేయగలడా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. మనం అనేక రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తాం, సక్రమంగా చేయడం లేదు వీళ్ళు అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిందే. ఈ విషయంలో కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు. ఎందుకంటే రాష్ట్రాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి, అటానమీ ఉండాలి అని కనుక వాదిస్తే, నేను అట్లా వాదిస్తున్నాను. రాష్ట్రాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండాల్సిందే. మన దేశంలో మన ఫెడరల్ వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థ. సమాఖ్య వ్యవస్థ అంటే అన్ని రాష్ట్రాలు కలిపితేనే మన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, భారతదేశం ఉంటుంది. కాబట్టి రాజ్యాంగం దాన్ని గుర్తించి భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి వర్ణించింది. కాబట్టి స్టేట్స్ లేకుండా యూనియన్ లేదు అనేది దాని భావం. అందువల్ల రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తిని కాలరాచే విధంగా, దెబ్బ కొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తే, అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీజేపీ ప్రభుత్వం అయినా కూడా దాన్ని వ్యతిరేకించాలండి. కాబట్టి ఇక్కడ రవి గారు వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగబద్ధంగా లేదు అనేది నా అభిప్రాయం. తర్వాత ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎంలు పెట్టడం ఎక్కువైపోయిందండి ప్రతి రాష్ట్రంలో, రాజకీయ అవసరాల కోసం. తర్వాత రాజకీయంగా ప్రజలను మభ్యపెట్టడం కోసం. సుప్రీంకోర్టులో కేసు వేశారు ఎవరో, ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఏమిటయ్యా అంటే, రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు నియమిస్తున్నారు, ఈ నియామకాలని సవాల్ చేస్తున్నాం మేమని చెప్పి ఒక పిల్లు వేశారండి. వేస్తే ఈ పిల్ని కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఎందుకు కొట్టివేసింది? వాళ్ళు చెప్పింది ఏంటి? ఉప ముఖ్యమంత్రి పదవిచ్చి నియమించుకుంటే రాష్ట్రాల్లో దాన్ని రాజ్యాంగ వ్యతిరేకం అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకమైన అధికారాలు ఏమీ ఇవ్వలేదు కాబట్టి, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు ఏమీ లేదు కాబట్టి. ఎందుకంటే రాజ్యాంగపరంగా డిప్యూటీ సీఎం అనేటువంటి పదవి లేదండి. కాబట్టి దానికి ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదు. మీరు డిప్యూటీ సీఎం అని ఒకరికి బిరుదు ఇవ్వచ్చు, అది బిరుదే. మిగతా మంత్రులకి డిప్యూటీ సీఎంలకి ఏ రకమైన తేడా లేదు. జీతభత్యాల్లో తేడా లేదు, గౌరవంలో తేడా లేదు, అధికారాల్లో తేడా లేదు. వాళ్ళు ఎందుకు ఇచ్చుకుంటున్నారు? వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఇచ్చుకుంటున్నారు. అధికార పార్టీలోని సీనియర్ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రిని నియమించే పద్ధతిని అవలంబిస్తున్నారని సిజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వివరించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి నియామకం రాజ్యాంగ విరుద్ధం కాదని పేర్కొంటూ ప్రజాప్రయోజన పిటిషన్ తిరస్కరించింది. అది రాజకీయ అవసరం, వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి దీని గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పిందండి. సరే, అది ఒక విధానం అనుకోండి. సుప్రీంకోర్టు వారు సేఫ్గా తప్పుకున్నారు వారు. కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే,
డిప్యూటీ సీఎం అనేటువంటి పదవికి రాజ్యాంగపరంగా ఎటువంటి గుర్తింపు లేదు అనే మాట వీళ్ళు కూడా చెప్పారు. ముఖ్యమంత్రి ఎవరిని ఈ పదవిలో నియమించినా, అంటే డిప్యూటీ సీఎంగా నియమించినా అతని హోదా క్యాబినెట్ మంత్రి స్థాయిలోనే ఉంటుంది. వేతనం ఇతర సౌకర్యాలు ఈ హోదాలోనే లభిస్తాయి. అందుకని డిప్యూటీ సీఎం నియామకం రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు కాదని చెప్పి అన్నారు వీళ్ళు. సరే, లీగల్ ఇంటర్ప్రిటేషన్ పక్కన పెడితే విషయం ఏంటంటే డిప్యూటీ సీఎంకి ఏ రకమైన ప్రత్యేకత లేదు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు 5 డిప్యూటీ సీఎంలు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2 డిప్యూటీ సీఎంలు, అలాగే తెలంగాణలో కేసీఆర్ గారు 2 డిప్యూటీ సీఎంలు ఈ విధంగా నియమించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా భట్టి విక్రమార్కని ఇక్కడ డిప్యూటీ సీఎం నియమించారు. వాళ్ళకి ఏ రకమైన ప్రత్యేకత లేదు. మిగతా కేబినెట్ మంత్రులకు ఉన్నటువంటి ప్రాధాన్యత, అధికారాలు మాత్రమే ఉంటాయి. ఎందుకయ్యా అంటే ఒకటే జనాన్ని మోసం చేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తారు కదా, చూడండి మేము 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చాం, బీసీలకు ఇచ్చాం, ఎస్సీలకు ఇచ్చాం, దళితులకు ఇచ్చాం అని చెప్తూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలను కానివ్వండి, రాజకీయ నాయకులను కానివ్వండి, ఇంక్లూడింగ్ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, బహుశా మంత్రులకు కూడా మీరు అడిగితే ఎవరయ్యా మీ ప్రభుత్వంలో 5 డిప్యూటీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అంటే బహుశా ఎవరు 5 పేర్లు చెప్పలేరండి. అంత ప్రాధాన్యత ఉంది వాళ్ళకి. మామూలు క్యాబినెట్ మంత్రులకు ఉండేటువంటి అధికారాలకు కూడా వాళ్ళకి లేవు అనే విషయం తెలుసు మనకి. ఇక నిన్న 2 కేసులు, ఆంధ్రప్రదేశ్ అంటే కేసులు కదా, 2 కేసులు ఏమిటంటే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఒక కేసు వేశారండి. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత 4.5 సంవత్సరాల్లో అనేక రకాలుగా వ్యక్తిగతంగా లబ్ధి పొందారు, ఆయన వ్యక్తిగతంగా లబ్ధి పొందారు, ఆయన కుటుంబం కూడా వ్యక్తిగతంగా లబ్ధి పొందింది అని చెప్పి పెద్ద చాంతాడంత లిస్ట్ ఇచ్చారు ఏ రకంగా లబ్ధి పొందిందో. కొన్నిసార్లు గతంలో కూడా మాట్లాడాను నేను, చాలా పెద్ద లిస్ట్ ఉంది అందులో. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే భారతీ సిమెంట్స్, భారతీ పాలిమర్స్, భారతీ సిమెంట్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సిమెంట్ బస్తాలు కొన్నది, టన్నులు. అది మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఆర్డర్లు వాళ్ళకి ఇచ్చారు. ఆ విధంగా ఆయన సొంత కంపెనీకి ఆయనే ఇచ్చుకున్నాడు అనేది ఒకటి. అలాగే భారతీయ పాలిమర్స్ అని చెప్పి ఈ సిమెంట్ని మీరందరూ కూడా సిమెంట్ కంపెనీలు ఫలానా సంచుల్లోనే సప్లై చేయాలని చెప్పి జియో ఇచ్చారు. ఆ సంచులను తయారు చేసేటువంటి ఏకైక కంపెనీ ఆంధ్రప్రదేశ్లో భారతీ రెడ్డి గారి కంపెనీ భారతీయ పాలిమర్స్. సో మొత్తం అన్ని సిమెంట్ కంపెనీలు కూడా ఆ భారతీయ పాలిమర్స్ నుంచి ఆ సంచులను కొని సిమెంట్ని సప్లై చేయాలి. సో ఆ రకంగా కూడా ఆయన తాను తన కుటుంబం లబ్ధి పొందే విధంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఇట్లాంటివి చాలా ఇచ్చి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతివాదిగా చేస్తూ రఘురామకృష్ణరాజు గారు కేసు వేశారండి ఏపీ హైకోర్టులో. ఆ పిల్లి అడ్మిట్ చేయాలా లేదా అనేటువంటి విచారణ జరుగుతోంది ఇంకా చాలా కాలం నుంచి. అసలు అడ్మిట్ చేయాలా, దాన్ని అసలు విచారించాలా లేదా అనేటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు దానికి కౌంటర్ వాళ్ళు వేశారు. ఆ కౌంటర్లు ఏమంటారు, ఎప్పట్లాగానే రఘురామకృష్ణరాజుకి పొలిటికల్ మోటివ్ ఉన్నది, ఆయన మీద మేము డిస్క్వాలిఫై చేయమని లోక్సభలో పిటిషన్ ఇచ్చాము, అందుకని ఆయన వేస్తున్నాడు, ఆయన మంచివాడు కాదు చెడ్డవాడు, ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి, ఆయన కొన్ని బ్యాంకులో డబ్బులు ఎగ్గొట్టారనే కేసు నడుస్తోంది, ఇట్లాంటివేవో చెప్పారు వాళ్ళు. దానికి మళ్ళీ కౌంటర్ వేశారు రఘురామకృష్ణరాజు గారి లాయర్లు. వేస్తే నిన్న అది విచారణకు వస్తే ఆ విచారణలో ప్రభుత్వం తరఫున లాయర్లు ఏమన్నారంటే, రఘురామకృష్ణరాజు గారి తరఫు లాయర్లు వేసినటువంటి కౌంటర్ మాకు నిన్న రాత్రే వచ్చింది, మేము బాగా చదువుకోవాలి, దాన్ని చదువుకొని మేము కౌంటర్ ఇస్తాము, అందుకని వాయిదా వేయండి అంటే 15వ తేదీకి వాయిదా వేశారండి. సో 15వ తేదీన మళ్ళీ ఈ కేసు వస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు వారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఒక అప్పీల్ వేశారు. ఆ అప్పీల్ కూడా విచారణకు వచ్చిందండి. అది జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడినటువంటి ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే దాన్ని కూడా ఇప్పుడు వాయిదా వేశారు 26వ తేదీకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి లాయర్ హరీష్ సాల్వే గారు హాజరు కాలేకపోయారు అనేది వార్త. ఇక ఎన్నికలు దగ్గర పడినాయి కదండి, దగ్గర పడినా కూడా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా తన సామాజిక వర్గానికి తన కుటుంబానికి మాత్రమే పదవించుకుంటున్నాడు అనేటువంటి విమర్శలు తీవ్రంగా వస్తున్నా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఆయన కంటిన్యూ చేస్తున్నాడండి ఈ నామినేషన్లో. తాజాగా ఏపీఐఐసి అంటే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్గా ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి గారిని నియమించారట. తాజాగా జరిగిన నియామకం. దీంతో ఇప్పటికీ ఇన్ని డజన్ల మంది ఈ నామినేటెడ్ పోస్టుల్లో చైర్మన్గా నియమితులయ్యారు. ఆ నియమితులైన వాళ్ళల్లో ఎంతమంది
కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి సొంత వ్యక్తులు అనే లిస్టు ప్రభుత్వం వారు ఇంతవరకు బయట పెట్టలేదనుకోండి. కానీ అందరికీ తెలుసు 2 ఏళ్ల పాటట ఇప్పటి వరకు మెట్టు గోవిందరెడ్డి గారు ఉన్నారండి. సామాజిక న్యాయాన్ని పూర్తిగా పాటిస్తూ ఫస్ట్ ఏమో రోజా గారు ఉన్నారు, అందరూ గుర్తుండే ఉంటుంది. రోజా గారిని మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మెట్టు గోవిందరెడ్డి గారిని పెట్టారు. మెట్టు గోవిందరెడ్డి గారు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారట, లేకపోతే ఆయన ఉండేవాడేమో. ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు కాబట్టి ఆయన్ని తప్పించి ఇప్పుడు ఈ జంక్యా వెంకటరెడ్డి గారికి ఇచ్చారు. వీళ్ళెవ్వరూ కూడా ఎప్పుడు ఏపీఐఏసీ గురించి కానీ పారిశ్రామిక మౌలిక సదుపాయాలు ఏం కల్పిస్తున్నారు అనే విషయాల గురించి కానీ మాట్లాడిన పాపాన పోలా. రోజా గారు ఎప్పుడన్నా మాట్లాడారా? ఆవిడ దాదాపు 2 ఏళ్ళు ఏమో ఉన్నది, 2 ఏళ్ళు పైనే ఉన్నట్టుంది ఈ ఏపీఐసి చైర్పర్సన్గా, ఎన్నడూ మాట్లాడాల. సో ఇవన్నీ కూడా సైనిక్యూర్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే వాళ్ళకి నెల జీతం ఇవ్వడానికి, కారు ఇవ్వడానికి, వాళ్ళకు హోదా కల్పించడానికి మాత్రమే ఈ పదవులండి. ఇక చివరగా అమరావతి వ్యవహారం అండి. అమరావతిలో జరిగినటువంటి అన్యాయం అందరికీ తెలుసు. ఎంత ఘోరంగా జరిగింది, ఏమిటి, ఎంత దుర్మార్గం జరిగింది, ఎంత అక్రమం జరిగింది. ఇట్లా అక్రమాలు జరిగిన వాళ్ళు ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిందేనండి. ఎప్పటికైనా ఉంటారు, అది భవిష్యత్తులో కానీ మనం చూడం. కానీ ఇప్పుడు తాజా వార్త ఏంటంటే అమరావతిలో ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల కోసం అని చెప్పి భారీ ఎత్తున కట్టారండి. ఈ పనికి మాలిన వాళ్ళు కొంతమంది గ్రాఫిక్స్ అనే వాళ్ళందరూ కూడా గతంలో కూడా చాలామంది చెప్పారు, నేను నా పుస్తకంలో కూడా రాశాను. వీళ్ళందరూ వెళ్ళి ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాస సముదాయం ఏదైతే ఉందో దాని మీద ఎక్కి అక్కడి నుంచి దూకితే ఇవి గ్రాఫిక్స్ అని చెప్పి నమ్మటానికి అవకాశం ఉంది. కానీ ఇంతవరకు ఆ ధైర్యాన్ని ఎవరో కూడా చేయలే. మరి అమరావతి బ్రహ్మరావతి అన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బిల్డింగ్ల మీదకి ఎక్కి అక్కడి నుంచి దూకి ఇవి గ్రాఫిక్సే, ఇందులో ఏమీ లేదు అని నిరూపిస్తే చూడాలని చాలామందికి ఆశగా ఉంది. కానీ వాళ్ళు మాత్రం క్యారెక్టర్లెస్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు ఎవరు ఆ పని చేయలేదు. ఇప్పుడు తాజా డెవలప్మెంట్ ఏంటంటే వీటిని 2,000 కోట్ల రూపాయలకి పైగా ఖర్చుతోటి కట్టారండి. 3,840 ఫ్లాట్లు అండి. చాలా చక్కగా కట్టారు. 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎక్కువ అధికారుల కోసం, ఉన్నతాధికారులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఆ తర్వాత ఎన్జిఓలు ఇట్లా ఉన్నాయనుకోండి. అందులో దాదాపు 90% పూర్తయిపోయినాయి. ఒక 10% పనులు చేయాలి, వాళ్ళు కొంచెం క్లీనప్ చేయాలంతే. ఈ 4.5 ఏళ్ల నుంచి కూడా ఏమి జరగలేదు, అందరికీ తెలుసు ఆ విషయం. సో ఇవి ఎప్పుడో పూర్తి కావాల్సినవండి, వాటిని వదిలేశారు కదా. వదిలేస్తే బ్యాంకుల నుంచి వీళ్ళు లోన్ తీసుకున్నారండి. ఎంత లోన్ తీసుకున్నారు? ఈ గవర్నమెంట్ నుంచి 1,950 కోట్లు ఇచ్చారట. యూబీఐ లీడ్ బ్యాంకుగా ఉండి ఒక కన్సార్షియం, దాంతో కట్టారండి. ఆ తర్వాత గవర్నమెంట్ ఒక 500 కోట్లు రిలీజ్ చేయాలి దీనికి వాళ్ళ వాటాగా. అది జరగలేదు. అది అప్పటికి ఇప్పటికే జరగలేదు. దాన్ని వదిలేశారు కంప్లీట్గా. వదిలేస్తే ఇప్పుడు ఏమైందంటే అది పూర్తి అయిపోయి వెనక్కి డబ్బులు కట్టాలి బ్యాంకులకి. అసలు అది కంప్లీషన్ సర్టిఫికెట్ ఉండాలి కదా. కంప్లీషన్ సర్టిఫికెట్ ఉంటే అప్పటి నుంచి మొదలవుతుంది చెల్లింపు అన్నమాట, అసలు వడ్డీ. అసలు కంప్లీట్ చేసింది లేదు, కంప్లీషన్ సర్టిఫికెట్ ఉన్నది కదా. ఇప్పుడేం చేశారు, గతంలో బ్యాంకుల వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తే లేదు మేము 2024 ఫిబ్రవరి 13 నాటికి పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారట. సరే వాళ్ళు కూడా ఏమనలేరు కాబట్టి గవర్నమెంట్ని వదిలేశారు. వదిలేస్తే ఇప్పుడు ఆ తేదీ వచ్చేసింది 2024 ఫిబ్రవరి 13. ఇప్పుడేమిటి పరిస్థితి అంటే బ్యాంకుల వాళ్ళు మళ్ళీ వస్తున్నారట. అందుకని హడావుడిగా దాన్ని ఏమీ చేయకుండా యాక్చువల్ బిల్డింగ్స్ని రెడీ చేసి ఉద్యోగులకు ఇవ్వకుండా అవి కంప్లీట్ అయినట్టు అందులో ఉద్యోగులు ఉంటున్నట్టుగా సర్టిఫికెట్లు తయారు చేయమని చెప్పారటండి సిఆర్డీఏకి. సో ఆ పనిలో ఉన్నారట ప్రస్తుతం. ఆ పనిలో ఉండి మేము ఉంటున్నామని చెప్పి వాళ్ళకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత నెమ్మదిగా స్టార్ట్ అవుతుందన్నమాట. ఒకవేళ ఆ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఇది నాన్ పెర్ఫార్మింగ్ అసెట్, ఎన్పిఏ అంటారు కదా, ఎన్పిఏగా బ్యాంకులు ప్రకటిస్తాయి. ప్రకటిస్తే మొత్తం డబ్బులంతా ఒకేసారి ఇచ్చేయాలి, వెనక్కి కట్టాలి, లేకపోతే డిఫాల్ట్ అయినట్టు. లేదు కంప్లీట్ అయిపోయింది ఉద్యోగులు ఉంటున్నారు ఇందులో అని చెప్పి సర్టిఫికెట్ ఇస్తే అప్పుడు అసలు వడ్డీ ఇన్స్టాల్మెంట్స్లో కట్టాలి. ఇప్పుడు కళ్ళు తెరిచి ఆ సర్టిఫికెట్లు ఇస్తున్నారట, దాన్ని పూర్తి చేయకుండానే కట్టకుండానే. ఇది ఎంత దుర్మార్గం, ఎంత దారుణం, ఎంత అక్రమం. అన్యాయం అనేది ఒక పాయింట్ అయితే ఇది అక్రమం అండి. ప్రభుత్వ ధనాన్ని వృధా చేయటం ఉద్దేశపూర్వకంగా జైలుకి వెళ్ళవలసింది దీనికి కదా. ఇది కదా స్కామ్ అంటే. తమ బాధ్యత దాన్ని పూర్తి చేసి ఉద్యోగులందరికీ అందులో ఇవ్వాలి. ఇస్తే మీరు హెచ్ఆర్ఏ ఇచ్చేటువంటి పని ఉండదు, గవర్నమెంట్కి గోల్డెన్ డబ్బులు ఆదా అవుతాయి. అవి ఏమీ చేయాల, ఈ రకంగా చేస్తున్నారు. కానీ వీటన్నిటికీ కూడా వీళ్ళు జవాబు చెప్పాల్సిన పరిస్థితి త్వరలో వస్తుందండి. ఈ ఎన్నికల తర్వాత కనుక
జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వంలోకి రాలేదనుకోండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయి కాబట్టి, అవన్నీ కూటమిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళే గెలిచే అవకాశం ఉంది మోస్ట్ ప్రాబబ్లీ. ఓడిపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు అలాగే ఉన్నతాధికారులు కూడా జైలుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది స్పష్టం అండి. ఇవ్వండి వాటి వార్తలు, వాటి విశ్లేషణ.